శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానంలోని విశేషాలను ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ప్రేమ నీ పేరు ఈకే అనే అధ్యాయంలో మనము ఉన్నాము. రచయిత తెలియజేస్తూ ఉన్నారు, లియాన్ నగరంలో క్షుద్ర ప్రయోగం ద్వారా ఉపన్యసించే వారికి మాట రాకుండా వాగ్బంధం చేసే ఒక స్త్రీకి సంక్రమించిన క్షుద్ర విద్యలను ప్రేమపూర్వకమైన చిరునవ్వుతో హరించి ఆమెను సన్మార్గంలో పడేశారు. అంటే మాస్టారు ఉపన్యసిస్తూ ఉంటే ఆ లియాన్ నగరంలో, ఆ యూరోపియన్ కంట్రీల్లో అండి, ఆవిడ మాస్టారికి వాక్బంధం చేద్దామని ట్రై చేసిందండి. మాస్టర్ ఏం చేశారు, ప్రేమపూర్వకమైన చిరునవ్వుతో హరించి, అంటే ఆ విద్యను హరించారు. అప్పటి నుంచి ఆవిడకి ఆ విద్య పనిచేయలేదండి. ఆమెను సన్మార్గంలో పడేశారు. శ్రీరామకృష్ణ పరమహంస గారు క్షుద్రతంత్రోపాసన ద్వారా తన వీపిలో నుంచి వెలుగు పుంజాన్ని సృష్టించి చీకటిలో దారి చూపించయత్నించిన ఒక శిష్యుడి శక్తుల్ని తన హస్తస్పర్శతో హరించి వేశారట. అంటే క్షుద్రతంత్రోపాసనలో ఉన్న ఒక శిష్యుడి శక్తుల్ని రామకృష్ణ పరమహంస గారు ఏం చేశారండి, తన హస్తస్పర్శతో హరించి వేశారు అని ఆ ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నారు. ఇలాంటివి విన్నప్పుడు శ్రీవారు సాక్షాత్తు శ్రీకృష్ణాంశగా గోచరిస్తారు. ఉత్తర హరివంశంలో ఒక ఘట్టం ఉన్నది. రుక్మిణి ఆయనంతటి పుత్రుడు కావాలని కోరగా స్వామి హిమాలయ పర్వతాలకు శివుణ్ణి గూర్చి తపస్సు చేయడానికి వెళ్ళారు. ఎలా? రీసెర్చ్ నిమిత్తం మాస్టర్ గారు వైజాగ్ వెళ్ళినట్టు అంటున్నారండి రచయిత. రీసెర్చ్ కోసం మాస్టర్ వైజాగ్ వెళ్ళారు కదండి, అలా అంటున్నారు. అలా వెళ్ళటంలో స్వామి ఆంతర్యం భక్త అనుగ్రహమే. అదేంటండి, కృష్ణుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవటం ఎందుకు అంటే కనుక అది భక్తానుగ్రహము కోసము, భక్తులను అనుగ్రహించటం కోసం అంటున్నారు. మాస్టరు గారి ఆంతర్యం కూడా పరమగురువుల ప్రణాళికను అనుసరించి తన సేవా కార్యక్రమాలు నిర్వహించటమే. బదరికాశ్రమంలో ఘంటాకర్ణుడు తన అనుచరులతో వచ్చి స్వామితో తలపడతారు. మొదట్లో ఆయన కృష్ణుడని తెలియకపోయినా ఆయన సత్తా తెలుసుకొని భక్తితో విప్రమాంసం అర్పిస్తాడు. తిన్నడు శివుడికి వేట మాంసం పెట్టినట్లు. స్వామి కటాక్షంతో అతనికి అనుచరులకు పిశాచత్వం పోతుంది. అంటే ఈ కథ కూడా చెప్తున్నారండి మనకి ఇక్కడ. అతనికి ఇంద్ర పదవి లభిస్తుంది. ఈ సంఘటన ఎందుకు పేర్కొన్నానంటే, కృష్ణస్వామి లీలల్లో ఆర్తత్రాణ పరాయణత్వం ఉన్నట్లే మాస్టర్ గారి చర్యల్లో కూడా అడుగడుగున ఆ లక్షణమే గోచరిస్తుంది. శ్రీకాకుళం ప్రాంతంలో నడచి మాస్టర్ గారు ఉపన్యాసం ఇవ్వడానికి ఒక చోటికి చేరారు. నిల్చొని ఉపన్యాసం 2 గంటలు చెప్పారు. కాళ్ల నొప్పులు తీవ్రమయ్యాయి. వేదిక వెనుక ఒక మంచం మీద విశ్రమించటానికి వెళ్ళారు. ఇదంతా గమనించిన ఒక శిష్యురాలు దగ్గరకు వెళ్ళింది. కాళ్ళు నొక్కమన్నారు. కొన్ని క్షణాలు నొక్కిన తరువాత వెంటనే కాళ్ళు వెనక్కి తీసుకొని, తల్లి, నీ చేతి స్పర్శ తగిలేసరికి నా నొప్పులు మాయమైనాయి, నీవు జగన్మాతవు కదా అన్నారు ప్రేమమూర్తి ఈకే. అందరు స్త్రీలలోనూ ప్రేమస్వరూపిణి అయిన జగన్మాతను దర్శించేవారు. ఒకసారి లలితా సహస్రనామ వివరణ చేసిన తరువాత సీమంతినులందరూ మాస్టర్ గారికి పాద నమస్కారాలు చేస్తున్నారు. ఒక సన్నిహిత భక్తురాలు ఆయన కాలి మీద ఉన్న పెద్ద గాయాన్ని గమనించి విలవిల్లాడుతూ మందు తెచ్చివేస్తానంటూ పరిగెత్తబోయే ఆమెను వారించి, లలిత, దుర్గా, అపర్ణ, ఉమా, కాత్యాయని, గౌరీ స్వరూపాలైన మీరందరూ స్పృశించారు, నాకింక నొప్పి ఎక్కడ తల్లి అన్నారు. విజయవాడ లబ్బీపేట గురుపూజల్లో జరిగిన ఒక సన్నివేశం మనవి చేస్తాను.
ప్రొద్దున కార్యక్రమాలైన తర్వాత మాస్టర్ గారు, రామనాథ శాస్త్రి, పేరి కామేశ్వరరావు, నేను డిఐజీ గారింటికి వెళ్ళాము. అక్కడ కావలసిన సలహా సంప్రదింపులన్నీ అయినాక వెనక్కి తిరిగి బయలుదేరాము. అక్కడ కనీసం మంచినీళ్లు కూడా పుచ్చుకోకుండా వెనక్కి తిరిగి బయలుదేరాము. మధ్యలో మాస్టర్ గారు, ఈ పూట కామేశ్వరరావు గారు తయారు చేసి తినిపిస్తే మళ్ళీ స్టేజ్ ఎక్కి దంచుతాను అన్నారు. పాపం వారికి ఎంత ఆకలైందో అనుకున్నాము. గురుపూజల ప్రాంగణం చేరేసరికి బిలబిలామంటూ మందుల కోసం జనం ఎగబడ్డారు. వారు నిలబడే లక్షణాలు అడిగి మందులు వ్రాసి ఇస్తున్నారు. ఒక అరగంటకో గంటకో కానీ మాలాంటి ట్యూబులైటు బుర్రల శిష్యులకు అక్కడ కుర్చీ టేబులు వెయ్యాలని తట్టలేదు. దగ్గర దగ్గర 11 గంటలకు ప్రారంభమైన వారి వైద్య కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల దాకా సాగింది. వారి అపార ప్రేమకు ఇది ఉదాహరణ కాదా? నేను పాలకొల్లులో ఉండగా అన్నపూర్ణేశ్వరి అన్న ఒక సిద్ధుడు వచ్చాడు. ఆయన్ని చిన్నప్పుడు కొందరు మలయాకు సంబంధించిన తంత్ర సాధకులు అపహరించుకొని పోయి అక్కడ ఆయన చేత సాధనలు చేయించారు. ఆయనకు అనేక సిద్ధులు లభించాయి. అన్నరాశిన వారు స్పృశిస్తే అది అక్షయమై ఎన్ని వేల మందికైనా సరిపోయేది. ఆయన నాతో గురువుగారి ప్రస్తావన చేసి, మీ గురువుగారు విష్ణువంశ సంభూతులు, ఆయన పాదాలు ఎప్పుడైనా చూశావా? శంఖచక్ర ముద్రలున్నాయి. వారి పాదాలు విడవకుండా శిష్యరికం చేసి తరించు అని సలహా ఇచ్చి ఆశీర్వదించారు. అంటే ఈ రచయితకు ఆ సిద్ధుడు ఈ మాట చెప్పారటండి, మీ గురువుగారు ఆయన విష్ణువంశ సంభూతులయ్యా, వారి పాదాలు విడవకుండా శిష్యరికం చేసి తరించు అని చెప్పారట. కొన్ని నెలల తరువాత వారింట్లో అక్కయ్య గారికి ఈ విషయం చెప్తుంటే మాస్టర్ గారు అడ్డుపడి, పైగా అదొకటి పెట్టకు, విష్ణు అంటే అన్నం పెట్టడం మానేసి నైవేద్యం మాత్రమే పెడతారు అంటూ పరిహాసంగా పెద్దగా నవ్వారు. వారి పార్థివ శరీరం దహనమవుతుంటే చివరిసారిగా పాదాలలోని శంఖచక్ర ముద్రలను దర్శించిన సోదరులు నిజంగా ధన్యులు. సుదర్శనాంశ సంభూతుడైన మాస్టర్ గారి విగ్రహం, నందకాంశ సంభూతుడైన అన్నమయ్య విగ్రహం ప్రక్కన విశాఖపట్టణం బీచ్ పార్కులో స్థాపించబడటం యాదృచ్ఛికం కాదేమో. భగవద్గీతలో భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్టదా అని చెప్పబడింది. అంటే ఈ శ్లోకము అర్థం చెప్పుకుందామండి. ముందు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ ప్రకారముగా 8 విధములుగా నా ఈ ప్రకృతి అంటే మాయండి, నా ఈ ప్రకృతి విభజింపబడినది అని భగవానుడు అంటూ ఉన్నారు. ఇక్కడ రచయిత ఏం చెప్తున్నారంటే, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనే 8 అపరాప్రకృతి అంటారు. అంటే పరాప్రకృతి, అపరాప్రకృతి అండి. కనుక ఈ చెప్పుకునే 8 ఏమిటి? అపరాప్రకృతి. దీనికి అతీతంగా వర్తించే 9వది పరాప్రకృతి. అంటే ఏం చెప్తున్నారంటే, ఈ 8 చేరి అపరాప్రకృతి అవుతాయ్యా. ప్రకృతి జడమైనది, పురుషుడు ఒక్కడే చైతన్య స్వరూపుడు. పురుషుడంటే లోపల ఉన్న ఆత్మ, బ్రహ్మము అంటారు కదండి, అదే పురుషుడు. ఈ పురుషుడు చైతన్య స్వరూపుడు. ప్రకృతి దృశ్యము అయితే పురుషుడు దృక్కు. ప్రకృతి నశిస్తుంది, పురుషుడు అంటే ఆత్మ ఇది శాశ్వతము. ఈ శ్లోకంలో మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటివి పంచభూతములతో సమానముగా ఎన్నుకొనబడినవి. అవియు పంచభూతములు ఒకే తరగతిగా పరిగణించబడ్డాయండి. అయితే పంచభూతములు జడములు కావున
మనోబుద్ధ్యాదులు కూడా వాస్తవముగా జడములే అని దీన్ని బట్టి మనకి స్పష్టమవుతూ ఉంది. అంటే మనస్సుని నిగ్రహించటానికి ఈ ప్రకారమైన విజ్ఞానము మనకి ఆవశ్యకమండి. కనుక ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? పరాప్రకృతి, అపరాప్రకృతి. ఈ పరాప్రకృతి ఉంది కదా, దీనిని జగన్మాతగా ఆరాధించటము శ్రీ విద్యా సంప్రదాయము. సీతారాములలో శ్రీరాముడు పురుషోత్తముడైన పరాపురుషుడు, సీతాదేవి పరాప్రకృతి. రామాయణంలో సోభిగమ్య మహాత్మానం కృత్వారామం ప్రదక్షిణం న్యవేదయ దమేయాత్మ దృష్టా సీతేతి తత్వతః అన్న ఆంజనేయుని మాటల్లో ఈ విషయం సూచింపబడింది. శ్రీరామకృష్ణ పరమహంస తన అవతారం చాలించే సమయంలో శ్రీ శారదాదేవికి తన శక్తులన్నింటినీ సంక్రమింపచేసి ఇక నీవు నేను అన్నారట. ఏ కారణం లేకుండా ప్రేమించటం పతంజలి చెప్పిన పరమ వైరాగ్యము అవుతుంది. శ్రీరాముడు తన సోదరులపైననే గాక సుగ్రీవ, విభీషణ, జాంబవంతాదుల పట్ల, సర్వుల పట్ల ప్రసరించినది ఇట్టి పరమ వైరాగ్యము అనే పరమ ప్రేమనే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మాస్టర్ ఈకే ఇటువంటి ప్రేమనే అందరిపై ప్రసరింపచేశారు అని పూర్తి చేస్తూ చివరగా మాస్టర్ కుతుహూమి గారు ఇచ్చినటువంటి వారి మాటలను కూడా మనకు అందిస్తూ ఉన్నారండి. ఈ సందర్భంగా మాస్టర్ కుతుహూమి గారి మాటలు చెప్పుకుందాం. ఎవరికి శక్తులు వచ్చినను అవి అతడు సాధించుకున్నవే, మార్గము మాత్రము మేము అనుభవముతో చెప్పెదము. గడియారము తయారైన వెంటనే అది గంటలు కొట్టుట చేయలేదు. సరి అయిన టైము పెట్టి కీ ఇచ్చుట, స్టార్ట్ చేయుట మాకు చేతనైన పనులు. ప్రకృతి శక్తులు నీ ముందు పెట్టబడి ఉన్నవి, వేనిని తీసుకొనగలవో తీసుకొనవచ్చును అనేటువంటి మాటలతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాతి ఎపిసోడ్లో అవతరణము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.